నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ కన్నీటికి విలువెంత. కథలోకి వెళితే ఉదయం 12:30 సమయం. సరోజినీదేవి మెటర్నిటీ హోమ్‌లో డాక్టర్ సరోజినీదేవి ఎంబీబీఎస్, ఎండీ గైనకాలజీ స్పెషలిస్ట్. ఉదయం నుంచి పేషెంట్లతో ఉక్కిరిబిక్కిరి అయ్యి కాస్త ఊపిరి పీల్చుకునే సమయం. ఆవిడ నర్స్ చాలా బిజీగా ఆ పూట లెక్కలు, వసూళ్లు సరిచూసుకుంటూ తలకిందులయ్యే సమయం. అలాంటి సమయంలో డాక్టర్ సరోజినీదేవి తిరికని నర్సు బిజీని చెడగొడుతూ ఆమె గారి కారు డ్రైవర్ ఆవిడని విసిగిస్తున్నాడు. పావుగంట నుంచి 15 నిమిషాల నుంచి డ్రైవర్ రంగయ్య చెప్పిందే చెప్తూ, అడిగిందే అడుగుతూ, ప్రార్థించిందే ప్రార్థిస్తూ ఆవిడ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. అయితే సరోజినీదేవి డాక్టరు. అందులో ప్రైవేట్ ప్రాక్టీస్ కావడం వల్ల అనేక సమయాల్లో ఆవిడ చిరాకుని, కోపాన్ని పైకి కనిపించకుండా ఉంచగలగడంలో చాలా ప్రాక్టీస్ ఉంది. కనుక మొహాన్ని నవ్వు పులుముకునే మృదువుగా రంగయ్య అభ్యర్థనని తిరస్కరిస్తుంది. ఇక్కడ నాకెలా వీలవుతుంది చెప్పు రంగయ్య, నీవే చూస్తుంటావు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఎప్పుడు ఒక రూమ్ అన్నా ఖాళీగా ఉండగా చూసావా అంటుంది ఆవిడ ఆ అభ్యంతరంలో ఆయన వదిలించుకోవాలని. అమ్మమ్మ, అలా అనకండి అమ్మగారు. దానికి రూములన్నీ ఎందుకమ్మా? ఏ వరండాలో పక్కేసినా పడుకుంటుంది. మీ చెయ్యే చల్లటి చెయ్య. ఏదో మీ దయ వల్ల ఈసారన్నా బిడ్డ దక్కుతుందని ఆశ. అంతకంటే ఏం లేదు అమ్మగారు. రంగయ్య జిడ్డులా పట్టుకుని అప్పటికి 2 సార్లు వల్లించిన మాటే మరోసారి అన్నాడు. ఏమిటో నీ పిచ్చి, నీకెందుకు భయం? పెద్ద ఆసుపత్రిలో చేర్పించు. నేను అక్కడి డాక్టర్లతో జాగ్రత్తగా చూడమని ఫోన్ చేసి చెబుతా. చూడు, ఇక్కడికి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడైతే చాలా ఖర్చు అవుతుంది. మరి నీ పెళ్ళాన్ని ఎక్కడుంచడానికి అవుతుంది చెప్పు? రంగయ్య దీనంగా చూశాడు. మీ దయ, మీరు అలా అనేస్తే నేనేం చెప్పగలను? 3 సార్లు 3 బిడ్డలు పుట్టకుండానే 2 పుట్టి 1 పోయారు. ఈసారన్నా బిడ్డ దక్కకపోతే దానికి పిచ్చెక్కిపోతుంది అమ్మగారు. హబ్బబ్బబ్బా, నీ గోల్ నీదే గాని నా మాట వినిపించుకోగదా? నీ పెళ్ళానికేం పర్వాలేదు. నిన్న చూసాగా, అంతా సవ్యంగానే ఉంది. మరో 20 రోజుల్లో కాన్పు రావచ్చు. నొప్పులు రాగానే ఆసుపత్రికి తీసుకువెళ్ళు. నేను వెంటనే ఫోన్ చేస్తా వాళ్ళకి. అక్కడ బాగానే చూస్తారు. బిడ్డ చనిపోతే దానికి వాళ్ళేం చేయగలరు చెప్పు? అనవసరంగా నీ భయం గాని. ఇక్కడుంటే నేను మాత్రం బిడ్డని బ్రతికించగలనా? రంగయ్య ఇంకేం చెప్పనట్టు దిగులుగా చూశాడు నిరుత్సాహంగా. ఏదో మీకు ఆడ పని చేసేవాడిని కదా అని మీరు దయ చూపుతారని అడిగాను అమ్మగారు. లేకపోతే మాలాంటి వాళ్ళకి ఈ నర్సింగ్ హోమ్ దరిదాపులకి వచ్చే అర్హత లేదని నాకు తెలీదా? ఏదో మీరైతే నాకు భరోసా, ధైర్యం అని చెప్పి అడిగాను అమ్మగారు. సరే, మా రాత ఎట్లా ఉంటే అట్లాగే అవుతుందిలేండి అన్నాడు బాధగా. అదే సమయంలో నిగనిగలాడుతున్న ఓ పెద్ద నల్లని కారు వచ్చి మెటర్నిటీ హోమ్ పోర్టికోలో ఆగింది. ఆ కారుని దానిలోంచి దిగుతున్న ఖరీదైన మనుషులని చూడగానే, ఆహా, సరే సరే, తర్వాత చూద్దాంలే, ఇంకా టైం ఉందిగా, ఆ వేళకి ఖాళీ ఉంటే డెలివరీ ఇక్కడే చేయిస్తాలే, ఇంక వెళ్ళు, ఎవరు వచ్చారు అంటూ హడావిడిగా పడింది సరోజినీదేవి. ఆ కాస్త మాటకే రంగయ్య మొహం కలకలలాడింది. దేవుడి మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మగారు అంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సూటు బూటుతో ఉన్న 50 దాటిన ఆయన వెనకాల పట్టు చీరతో 40 దాటిన స్త్రీ, ఆవిడ పక్కన నెలలు నిండిన అతి సుకుమారంగా కనిపిస్తున్న ఓ యువతని గదిలోంచే చూసింది సరోజినీదేవి. వచ్చిన వాళ్ళ అంతస్తుల్ని, వాళ్ళ కార్లని, ఖరీదైన బట్టల్ని చూసి నిర్ణయించడం సరోజినీదేవి అలవాటైన పని. గుమ్మంలో వాళ్ళని చూస్తూనే రోగం తెలుసుకోకుండానే వాళ్ళ బిల్లుని మనసులోనే నిర్ణయించుకోవడం సరోజినీదేవి హాబీ. ఇప్పుడు ఖరీదైన ఇంపాలా కారు, రెపరెపలాడే సిల్కు చీరాలు చూస్తూనే ఎన్నో పచ్చనోట్లు ఆమె మనసులో కదలాడాయి. మామూలు అలవాటు ప్రకారం ముందు గదిలో నర్సు వచ్చిన పేషెంట్లని రిసీవ్ చేసుకుని ఎందుకొచ్చారో, పేరేమిటో, ఊరేమిటో వివరాలు అడిగి ముందుగా అపాయింట్మెంట్ ఉందో లేదో మొదలైన లాంఛనాలన్నీ పూర్తి చేసి కానీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళదు. అలా తీసుకువెళ్ళిన పేషెంట్లని డాక్టర్ అతి బిజీగా ఏదో రాస్తూ మధ్యలో వచ్చిన వారి కేసు చూడకుండానే చేయి ఊపుతుంది కూర్చోమని. ఆ తర్వాత ఆ రాసే బ్రహ్మరాత ఆపి తల ఎత్తి అతి మనోహరంగా ఓ నవ్వు నవ్వి పేషెంట్లని సమ్మోహితుల్ని చేస్తుంది. ఆ తర్వాత అసలు కార్యక్రమానికి నాందిగా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటూ అతి వినయంగా ఆ అతి శ్రద్ధ చూపుతూ వారి కోసమే తాను ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చున్నట్లు అడుగుతుంది. ఆ రోజు అదే తంతు జరిగింది. ఆ వచ్చిన పెద్ద మనిషి గొంతు సవరించుకున్నాడు. ఈ అమ్మాయి మా అమ్మాయి 9వ నెల వచ్చింది. ఓసారి చూపించి రూమ్ కాస్త ముందుగా బుక్ చేసుకుందామని మంచి పని చేశారు. మా నర్సింగ్ హోమ్లో కనీసం 15 రోజుల ముందన్న రూమ్ రిజర్వ్ చేసుకోకపోతే ఖాళీ ఉండదు అంది సందు దొరగ్గానే తనంత బిజీ డాక్టరో వివరిస్తూ.
ఆ! ఆ! అలా అనే మేము విన్నాం. అందుకే వచ్చాం. మీరు ఓసారి ఆ అమ్మాయిని చూసి ఏ తేదీల్లోపుడు రావచ్చో చెబితే రూమ్ రిజర్వ్ చేసుకుంటాం అన్నాడాయన. ఆ! అలాగే. నీ పేరేంటమ్మా? ఆ అమ్మాయి వంక తిరిగి నవ్వుతూ ప్రశ్నించింది సరోజిని. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి చాలా అనీజీగా కూర్చుంది. పాలిపోయినట్లు మొహంలో ఏదో బెదురుగా ఆదుర్దా కాక ఇంకా ఏవేవో భావాలు ఆమె మొహంలో మెదలడం డాక్టర్ దృష్టిని దాటిపోలేదు. తప్పు పని చేసిన పసిపిల్ల తల్లి దృష్టి నుంచి తప్పించుకోనట్లుగా ఆమె చూపులు బెదురుతూ అటూ ఇటూ చూస్తున్నాయి. డాక్టర్ ప్రశ్నకు ఆ అమ్మాయి బదులు తల్లి జవాబిచ్చింది. ఆ అమ్మాయి పేరు మాధవి అంది. అమ్మాయికి మొదటి కానుప. అల్లుడి గారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన ఆవిడ చప్పున మొహాలు చూసుకున్నారు. జవాబు చెప్పడానికి గుటకలు మింగారిద్దరు. అలాంటి ప్రశ్నలు అడగడం అలవాటు తప్ప వాళ్ళ జవాబు వినే ఓపిక, ఇంట్రెస్టు లేని సరోజినీదేవి వాళ్ళ జవాబు ఈయడానికి గుటకలు మింగడం చూడలేదు. ఆ మొదటి కాన్పే అన్నాడాయన కాసేపటికి. అప్పటికే కుర్చీలోంచి లేచి నర్సు అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళు అంది డాక్టరు. అమ్మాయిని పరీక్షించడం అయ్యాక అమ్మాయి చాలా బలహీనంగా ఉంది. మందులు, టానిక్లు అవి ఏం ఇప్పించడం లేదా అంది అలవాటైన ఆదుర్దాన్ని గొంతులో చొప్పించి. డాక్టర్కి అలా అనడం అలవాటు. మామూలు అని తెలియని తల్లిదండ్రులు ఆందోళనగా మొహాలు చూసుకున్నారు. మరేం భయం లేదు కదా? అంతా సరిగా ఉందా అండి? తల్లి ఆదుర్దా పడింది. భయానికి ఏం లేదనుకోండి. అయినా మీరు కాస్త ముందుగా తీసుకురావాల్సింది. సరే, ఇప్పుడింక నా దగ్గరికి తీసుకొచ్చారు కనుక ఇంక భయం లేదనుకోండి. నేను చూసుకుంటానులేండి. అసలు ఇది వరకు ఏ డాక్టర్కి చూపించలేదా? ఏం అమ్మా, మీ ఆయన నీకేం మందులు ఇప్పించలేదా? టూ బ్యాడ్. రాని. పాపను చూడ్డానికి వచ్చినప్పుడు నేనే అడుగుతానుండు అని నవ్వుతూ, డోంట్ వరీ, యూ విల్ బీ సేఫ్ ఇన్ మై హ్యాండ్స్ అంటూ భుజం తట్టింది. సరే, మందులు ఇంజెక్షన్లు రాసిస్తాను. ఈ నెలైనా ఇప్పిస్తే కాస్త కోలుకుంటుంది అమ్మాయి. ఇంకా 20 రోజుల పైనే టైం ఉందిలేండి అంది డాక్టర్. ఇంజెక్షన్స్ మీరే ఇస్తారా అండి? మీ ఇష్టం. ఎవరిచ్చినా ఇవ్వచ్చు అనుకోండి. కానీ ఎప్పటికప్పుడు ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ ఉందో నేను చూస్తూ ఉండడం అవసరం అంటూ ఆపేసింది. ఆ మాట అన్నాక అవతలి వాళ్ళు ఆవిడ దగ్గరికే తీసుకురాక మానరని ఆవిడికి తెలుసు. ఒక్కొక్క ఇంజెక్షన్కి 10 రూపాయలు బిల్లు వేయవచ్చు అన్న విషయం ఆమెకెవరూ చెప్పనక్కర్లేదు. సరే, అయితే వస్తాం. మీ బిల్లు అన్నాడా పెద్ద మనిషి. బయట గదిలో నర్సు ఉంటుంది, అక్కడ ఇయ్యండి నిర్లక్ష్యంగా అంది డాక్టర్. అదో పెద్ద విషయం కానట్లు, బిల్లుకి అంత ప్రాముఖ్యం లేనట్టు. కానీ పై గదిలో నర్సు పేషెంట్లు వెళ్ళడానికి ముందే రెడీగా నిల్చుని డాక్టర్ గారి విజిటింగ్ ఫీజు 25 రూపాయలు అక్కడ పెట్టందే ఎంత తెలిసిన వాళ్ళని వెళ్ళదీయదని, మళ్ళీ మన్నాడు వచ్చే పేషెంట్లు కూడా రేపటి సంగతి రేపు, ఈ రోజుది ఈ రోజు అంటుందని పాపం ఆ పెద్ద మనిషికి తెలియక డాక్టర్ మంచి మాటని ఆమె శ్రద్ధాశక్తులని మనస్ఫూర్తిగా మనసులోనే మెచ్చుకుంటూ అతి శ్రద్ధగా కృతజ్ఞతతో నమస్కారం పెట్టి సెలవు తీసుకున్నాడు. సరోజిని మెటర్నిటీ హోమ్కి ఆ నగరంలో మంచి పేరు ప్రతిష్టలే ఉన్నాయి. డాక్టర్ సరోజిని గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ అవడం ఒక కారణం. ఆ చుట్టుపక్కల ఆ మాత్రం సదుపాయాలున్న నర్సింగ్ హోమ్ మరొకటి లేకపోవడంతో సరోజిని ఖరీదు అందుబాటులో లేకపోయినా అంతో ఇంతో ఉన్న వాళ్ళందరూ ఆమె దగ్గరికి వెడుతుంటారు. వెళ్ళక తప్పదు అని అనాలేమో. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆవిడ విజిటింగ్ ఫీజు 25 రూపాయలు. ఆవిడ నర్సింగ్ హోమ్లో రూమ్కి రోజుకి 20 రూపాయలు. నార్మల్ డెలివరీ అయినా 200 బిల్లు. కాస్త కాంప్లికేటెడ్ పురుళ్ళకి 300, 400 పుచ్చుకుంటే. డాక్టర్ సరోజినీదేవి లాగా ఆవిడ నర్సింగ్ హోమ్ అందంగా ఆధునికంగా ఉంటుంది. ఆవిడలాగే నున్నగా ఆవిడ నర్సింగ్ హోమ్ ఫ్లోరింగు మెరుస్తూ ఉంటుంది. ఆవిడ కట్టే అందమైన ఖరీదైన చీరల్లాగే నర్సింగ్ హోమ్లో అందమైన ఖరీదైన పరదాలుంటాయి. ఆవిడ మంచి ఖరీదైన ఉడుకులాం వాసన వేస్తే ఆవిడ నర్సింగ్ హోము లాసార్ వాసన లేస్తుంటాయి. రోజు ఆవిడ విరిసి వెరియని గులాబీ తలలో పెట్టుకోవడమే కాక గులాబీలను పేషెంట్ల గదుల్లో ఫ్లవర్ వాజుల్లో పెట్టిస్తుంది. మొత్తానికి డబ్బు మాట ఎలా ఉన్నా నర్సింగ్ హోమ్లో హాయిగా ఉంటుందని అనుకోకుండా ఉండలేరు ఎవరు. డబ్బు గుంజితే గుంజింది కానీ మంచి శ్రద్ధ చూపిస్తుంది. అస్తవాసి మంచిదే అనుకుంటారు పేషెంట్లు వెళ్ళేటప్పుడు. ఆవిడ మనిషి ఎంత అందంగా నాజుగ్గా ఉంటుందో ఆవిడ మనసంత వికారంగా కఠినంగా ఉంటుందంటారు తెలిసిన వాళ్ళు. జీవితంలో ఆవిడకి డబ్బు సంపాదించడమే ధ్యేయం. ఆవిడ మనీకి తప్ప మైండ్కి ఏ విలువ ఇదని, ఆవిడ మైండు హార్టు వగేర్లన్నీ మనీ కింద కప్పబడి ఉంటాయని, ఆ మనీ సంపాదించడం కోసం పాపానికి పుణ్యానికి వెరవదని, ఆ మనీ కోసం జిత్తులు ఎత్తులు ఎన్నైనా వేస్తుందని అనుకుంటారు ఆవిడని తెలిసిన వాళ్ళు.
కాన్పుకి పేషెంట్ని టేబుల్ మీద ఎక్కించి దగ్గర నుంచి తెగ గాబరా పడిపోతుంది. 4 నొప్పులు పడనీయదు. అయ్యో అయ్యో పిల్ల అలసిపోతుంది. అంత అలసిపోకూడదు. అయ్యో పాపం అమ్మాయి ఓర్చుకోలేకపోతుంది అంటూ సొంత కూతురు నొప్పులు పడుతుంటే చూడలేని తల్లిలా గిలగల్లాడుతుంది. లాభం లేదు. అమ్మాయి ఇంక కష్టపడలేదు. ఫోర్సెప్స్ వేసి తీసేస్తాను అంటూ హడావిడి పడుతుంది. అలా గాబరా పడే డాక్టర్ని చూసి నొప్పులు పడే ఆడవాళ్ళు వాళ్ళ భర్తలు, తల్లిదండ్రులు నిజంగా ఈ డాక్టరు ఎంత మంచిది, ఎంత జాలిగుండే పేషెంట్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది, ఇంత శ్రద్ధ ఇంకో డాక్టర్ ఎవరైనా చూపించరు అనుకుంటూ ఆవిడ పట్ల కృతజ్ఞతతో వాళ్ళ మనసులు నిండిపోతాయి. తప్ప డాక్టర్ గారి ఆ గాబరా, అదుద్దా ఆవిడికి ప్రతి కానుపుకి అలవాటైన వ్యవహారం అని, అలా అలా ఎన్నో కానుపులకి అలవాటైన ఆ నటన ఇప్పుడు ఆవిడికి మామూలు అయిపోయిందని, నటించనక్కర లేకుండానే నోట్లోంచి ఆ మాటలు వస్తాయని వాళ్ళు గ్రహించలేరు. ఆవిడ మొహంలో హావభావాలు ఆమెకి తెలియకుండానే మారిపోతుంటాయని చస్తే ఊహించలేరు. ఆ అదుద్దా అంతా ఫోర్సెప్స్ వేస్తే మరో 100 బిల్లు ఎక్కువ వేయొచ్చని, నొప్పులు మామూలు నొప్పులే అయినా ఏదో బిడ్డ బయటికి రాదన్నంత హడావిడి తను పడి పేషెంట్ల తాలూకా వాళ్ళని పెట్టి ఆ కాంప్లికేటెడ్ కేసుని తాను గాబట్టి గట్టెక్కించినట్టు అందుమూలంగా ఆమె పడిన కష్టానికి మరికాస్త బిల్లు వడ్డించవచ్చని ఆవిడ అనుకుంటుందన్న విషయం వాళ్ళ ఊహకి ఎలా అందుతుంది? కానుపులకే కాదు, మామూలు ఏ గర్భిణీ స్త్రీయో పరీక్ష చేయించుకోవడానికి వచ్చినా పరీక్షిస్తూ ఆదుర్దాగా బిడ్డ సరిగా తిరుగుతుందా అనో, నొప్పి ఏమన్నా గానీ వస్తుందా అంటూ అడుగుతుంది. దాంతో టేబుల్ మీద పేషెంట్ గాబరా పడుతూ ఏం డాక్టర్ అలా అడుగుతున్నారు అంటూ కలవరపడతారు. ఆవిడ కాస్త ఆలోచన నటించి మరోసారి పరీక్షిస్తుంది సీరియస్గా మాట్లాడకుండా. పేషెంట్ మరింత గాబరా పడుతుంది. కాస్త గట్టిగా నొప్పి వస్తే పురుడు వచ్చేట్టుంది అంటుంది. దాంతో ఏ 7వ నెల ఉన్న పేషెంట్ అయ్యో అదేమిటండి ఎలాగండి అంటూ భయంగా చూస్తుంది. అప్పుడు డాక్టర్ దీర్ఘంగా ఆలోచిస్తూ చేతులు కడుక్కుంటుంది. తాపీగా పేషెంట్ని మరిచిపోయి అవతల పేషెంట్ డాక్టర్ నోట్లోంచి రాబోయే మాట కోసం ప్రాణం లొగ్గపట్టుకుని ఎదురు చూస్తుంటుంది. డాక్టర్ ఇంకా ఆలోచిస్తూనే కాగితం తీసి రాస్తుంది. చూద్దాం, మరేం పర్వాలేదులే, ఇంజెక్షన్ ఇస్తాను, అంతా నేను సరి చేస్తాగా, కంగారు పడకు, ఇంట్లో అట్టే తిరక్కు, భయపడకు, నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్తుంది. పేషెంట్కి పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. ఏదో కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్న నెల తక్కువ బిడ్డని కింద పడకుండా నెలలు నిండే వరకు నిలిపి ఉంచింది ఈ డాక్టర్ కాబట్టి అనిపించి వాళ్ళ ఆవిడ పట్ల కృతజ్ఞతతో గౌరవంతో ఉక్కిరిబిక్కిరి అయ్యి ఆవిడ బిల్లు ఎంత వేసిందో కూడా పట్టించుకోకుండా ఇచ్చేస్తారు. తప్ప డబ్బు ఎక్కువ లాడానికి అలా అందని వాళ్ళు ఊహించలేదు. అలాగే ప్రతి కేసును సింపుల్ కేసుని కాంప్లికేటెడ్ చేసేసి ఎక్కువ డబ్బు లాగుతుందన్న పాపం చాలామంది గ్రహించలేరు. జనరల్ ఆసుపత్రిలో 3 నిమిషాలయ్యే కార్టరైజేషన్ లాంటి సింపుల్ వాటికి కూడా ఓ అరగంట చేసి 300 గుంజుతున్న విషయమూ గ్రహించలేరు. ఎవరైనా గ్రహించినా మరో గత్యంతరం లేక మనసులో తిట్టుకుంటూనే వాళ్ళ అవసరం కోసం అక్కడికి వెళ్ళక తప్పదు. వెళ్ళి ఆవిడ కోరినంత సమర్పించుకొనక తప్పదు. మహా అయితే మాయిదార్ డాక్టర్లు ఇలా జలగల్లా పీల్చేస్తున్నారు, ఇలా గుంజేస్తున్నారు, డాక్టర్ల పని బాగుంది అంటూ తిట్టుకుంటారు కాసేపు. అంచేత డాక్టర్ సరోజినీదేవి మన కోసం ఎన్ని జిత్తులు ఎత్తులు వేసినా అవి జిత్తులు ఎత్తులు అని తెలిసినవారు తెలియనివారు ఆ ఊళ్ళో ఆవిడ నర్సింగ్ హోమ్కి వెళ్ళక తప్పదు. అలా సంపాదించిన మనీతో ఆవిడ ఊళ్ళో దివ్యమైన బంగ్లా కట్టించింది. అంతకంటే దివ్యమైన నర్సింగ్ హోమ్ కట్టించింది. కారు కొంది, కంపెనీలో షేర్లు తీసుకుంది, బ్యాంకుల్లో అకౌంట్లో ఓపెన్ చేసింది. సోఫా సెట్లు, రేడియోగ్రామ్లు, ఫ్రిజిడీర్లు, డన్లప్పలు, ఎయిర్ కూలర్లు వగేరా వంటికి కావలసిన హంగులన్నీ అమర్చుకుంది. వంటకి అయ్యారు, పిల్లలకి ఆయా, కారుకి డ్రైవరు మొదలైన పరివారాన్ని ఏర్పరచుకుంది. 3 పిల్లలు ముచ్చటగా కాన్వెంట్లో చదువుకున్నారు. 3కి 3 ఇన్సూరెన్స్ పాలసీలున్నాయి. ఆవిడ భర్త ఆనందరావు సాధకనామధేయుడు. ప్రపంచంలో తను పొందగలిగినంత ఆనందాన్ని సరోజినీదేవి డబ్బుతో పొందుతూ ఆనందిస్తుంటాడు. అతను నలుగురికి మిస్టర్ సరోజినీదేవిగానే తెలుసు. అతనికి ఓ బ్యాంక్ అకౌంట్, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది సరోజినీదేవి. అతని ప్రైవేటు తిరుగుడికి ఓ ఎస్పా కొనిచ్చింది. ఆమె పురుళ్ళు, గర్భస్రావాలు చేసి సంపాదించిన డబ్బుని ప్యాకెట్ ద్వారా చేతనైనంతగా ఖర్చు చేయడం అతని హాబీ. భర్త అన్న పదానికి నిజమైన అర్థం చెప్పాలంటే వారి సంసార జీవితంలో సరోజినీదేవే భర్త, ఆనందర విశ్వాసపాత్రుడైన భార్య. ఇంక డబ్బు కాపీను ఆవిడికెందుకు?
నెలకి ఎంత లేదన్నా 5-6 వేలు పైనే సంపాదిస్తుంది. ఇంకా ఇలా ఈ డబ్బు కోసం ఆవిడకి కక్కుర్తి ఎందుకు చెప్పమా అని ఆవిడంటే గిట్టని వాళ్ళు కసిగా అనుకుంటారు. ఖర్చు పెట్టే మొగుడున్నాడు, ముగ్గురు పిల్లలున్నారు, నలుగురు నర్సులున్నారు, నర్సింగ్ హోమ్ ఉంది, నలుగురు నౌకర్లున్నారు, ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళున్నారు, స్టేటస్ ఉంది. ఇవన్నీ మెయింటైన్ చెయ్యాలంటే డబ్బు వద్దా ఏమిటి? పాపం ఆడది సంసారం లాక్కొస్తుంది అంటారు ఆవిడ అభిమానులు. మొత్తానికి ఆవిడ డబ్బు మనిషి అని పేరు పడింది ఆ ఊర్లో. అయినా ఆవిడ నర్సింగ్ హోమ్ అంత బిజీ నర్సింగ్ హోమ్ ఆ ఊళ్ళో లేదు. సరోజినీదేవి నర్సింగ్ హోమ్ వరండాలో పొద్దుటి నుంచి అతి ఆదుర్దాగా వినబోయే కబురు కోసం ఆందోళన పడుతూ డ్రైవర్ రంగయ్య కూర్చున్నాడు. లోపల వెయిటింగ్ రూమ్లో మాధవి తల్లిదండ్రులు అంతకంటే ఆందోళనగా ఎదురు చూస్తున్నారు కబురు కోసం. లోపల డాక్టర్ సరోజిని అంతకంటే గాబరాగా ఉంది. 2 డెలివరీ కేసులు, అందులో ఒకటి డబ్బొచ్చే కేసు, రెండవది ఉల్ఫా కేసు. రంగయ్య భార్య సీతాలకి మాధవికి మధ్య స్క్రీన్ మాత్రం అడ్డు ఉంది. అటు సీతాలు ఇటు మాధవి ఇద్దరు నొప్పులు పడుతున్నారు. ఇద్దరు స్త్రీలే, ఇద్దరి బాధ ఒకటే. ఈ లోకంలో డబ్బుకెంత విలువుందో తెలియని మనుషుల్ని ఒక క్షణం అక్కడికి తీసుకువచ్చి నిల్చోపెడితే చాలు. డబ్బు విలువ ఎటువంటిదో ఎవరూ నోరు విప్పి చెప్పనక్కర లేకుండానే క్షణంలో గ్రహిస్తారు. నైతిక విలువల్ని కూడా డబ్బు ఎలా తారుమారు చేస్తుందో తెలుసుకోవడానికి నిరంతర సృష్టి జరిగే ఆగదే ఆటపట్టు. డాక్టర్ సరోజిని స్వయంగా మాధవి ప్రక్కన కూర్చుని కాలు రాస్తుంది, కడుపు రాస్తుంది. చెమటలు పట్టిన ఆమె మొహం మీద అతుకుపోయిన వెంట్రుకల్ని ఆప్యాయంగా సవరిస్తుంది. కాస్త ఓర్చుకోవాలమ్మా, అయిపోతుంది. కాస్త గట్టిగా నొప్పులు వస్తే కాన్పు అయిపోతుంది. కాస్త వేడివేడి కాఫీ తాగుతావా? ఇదిగో డైల్యూషన్ పూర్తి కాగానే ఇంజెక్షన్ ఇచ్చేస్తాను. నిమిషంలో వచ్చేస్తుంది. కాస్త ఓపిక పట్టు. అంతగా అయితే ఫోస్పెన్స్ వేస్తాను. నీకు భయం లేదు, అలా కాళ్ళు చాచుకో. బాగా బాధగా ఉందా అంటూ ఉపశమనాలు పలుకుతుంది. బయట కూర్చున్న ఆమె తల్లిదండ్రులకి మరేం పర్వాలేదు, భయం లేదు, నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్పి వస్తుంది. ఆ స్క్రీన్ అవతల సీతాలని అటెండ్ అవుతున్న నర్సు సీతాలు కర్మానికి సీతాలను వదిలి ఓ పుస్తకం చదువుకుంటుంది. మధ్య మధ్య సీతాలు గట్టిగా మూలిగి అరిచినప్పుడల్లా, హబ్బబ్బబ్బా ఏమిటిలా అరుస్తావు, కాస్త వచ్చుకోలేవు, చిన్నపిల్లలా ఏమిటా కేకలు, ఇప్పుడిప్పుడే ఏం పురుడు రాలేదులే అని కసురుతుంది. ఇదిగో అలా ఊపిరి పైకి లాగుతేవై, కిందకి వదులు, 3 కనుపులయ్యాయి ఇంకా తెలియదా అని మరోసారి కేకలు వేస్తుంది. అబ్బబ్బా ఇలా గొడవ చెయ్యకు, ఇది ఆసుపత్రి అనుకున్నావా, నీ ఎల్లు అనుకున్నావా? ఏ మొగుడి దగ్గర పడుకున్నప్పుడు తెలీదా ఏమిటి కడుపు వస్తుందని, నొప్పులు పడాలని అంటూ విదిలించి పారేస్తుంది. పాపం సీతాలు గట్టిగా మూలడానికి కూడా భయపడుతుంది. అవతల రంగయ్య ఏనుసన్నా కనిపిస్తే ఆరాటంగా భార్యకి ఎలా ఉందోనని అడిగితే జవాబు చెప్పినప్పుడు చెబుతున్నారు, లేనప్పుడు విసుగ్గా మొహం చిట్లించి వెళ్ళిపోతున్నారు. డాక్టర్ అయితే ఇదిగో అలా 10 సార్లు అడక్కు, కాన్పు అంటే నిమిషాల్లో అయిపోతుంది అనుకుంటున్నావా ఏమిటి అని గదమాయించింది. అసలే డాక్టర్కి చాలా విసుగ్గా, చిరాగ్గా, కోపంగా ఉంది రంగయ్య మీద. ఇలాంటి ఫ్రీ కేసులు అటెండ్ అవ్వడం ఎంత మాత్రం ఇష్టం లేదు ఆవిడికి. ఏదో మాట అవసరానికి అన్న మాట పట్టుకుని రంగయ్య తన పెళ్ళాన్ని తన నర్సింగ్ హోమ్కి తీసుకురావడం, ఆ వేళకి 2 రూములు ఖాళీ ఉండి సేనన్నకు తప్పకపోవడం, తీరా సీతాలు వచ్చిన చేరిన 1 గంటకే మాధవిని తీసుకురావడం, అలాంటి డబ్బు వచ్చే కేసు పక్కన సీతాలు లాంటి కేసు మీద అటెండ్ అవ్వడం ఆవిడకి ఇష్టం లేదు. కానీ టేబుల్ ఎక్కించాక తప్పదు. పొమ్మన లేక రంగయ్య మీద విరుచుకు పడింది ఆవిడ. చెప్తే విన్నావు కాదు, ఇలా ప్రాణం తీస్తే ఎలా అంది. నీ నుంచి నా పరువు పోతుంది అంటూ తిట్టింది, కసిరింది, విదిలించింది, విసుక్కుంది. ఏం చేసినా ఈ సమయంలో బయటకు తీసుకుని పొమ్మనలేదులే అనే భరోసాతో డాక్టర్ గారి విసుగు, కోపం అంతా భరిస్తూ కిక్కురుమనలేదు రంగయ్య. సీతాలకు నొప్పులు ఎక్కువయ్యాయి, అవతల మాధవికి నొప్పులు ఎక్కువయ్యాయి. డాక్టర్ కంగారు చెప్పతరం కాదు. నర్సు ఏ కంగారు లేకుండా సీతాల పక్కన నిల్చుంది. మాధవి నొప్పులు భరించలేకపోతుంది. సీతాలు అంతకంటే ఎక్కువ నొప్పులు వస్తున్నా నోరు ముసుగు భరిస్తుంది. ఇంక ఓర్చుకోలేదు. ఫోర్సెప్స్ వేసేస్తాను అనుకుంటుంది డాక్టర్. ఫోర్సెప్స్ వేయడం ఆ దండక కూడా ఎందుకు ఫ్రీ కోర్స్ మీద? చచ్చినట్టు కాసేపు నొప్పులు పడితే అదే వస్తుంది పురుడు అనుకుంటుంది సీతాల పక్కన నర్సు. సీతాలకి మగపిల్లాడు పుట్టాడు, కేర్ మన్నాడు. అవతల మాధవికి ఫోర్సెప్స్ వేసి బిడ్డని బయటికి లాగింది డాక్టర్. బిడ్డ కేరమనలేదు. చన్నీళ్ళు కొట్టింది, వేన్నీళ్ళు కొట్టింది, తపతపా మోదింది, తలక్రిందులు చేసింది బిడ్డని, నోట్లో నోరు పెట్టి ఊదింది. ఏం చేసినా బిడ్డ కదలలేదు. డాక్టర్ గాబరాగా నర్సు వంక చూసింది. ఆవిడ కళ్ళు ముందు పచ్చనోట్లు కదిలాయి. నర్సు డాక్టర్ వంక, డాక్టర్ నర్సు వంక చూసుకున్నారు. అవతల సీతాలు కొడుకు కేరమంటూ నర్సింగ్ హోము పైకప్పు ఎగరగొడుతున్నాడు. సీతాలు సొమ్మసిల్లి పడి ఉంది కళ్ళు మూసుకుని.
డాక్టర్ ఓ క్షణం నుదురు చిట్లించింది. మెదడులో ఆలోచనలు పరుగులు తీశాయి. క్షణంలో ఆవిడ మొహం తిరిగి కలకలలాడింది. ఆవిడ కళ్ళు మిలమిలలాడాయి. నర్సు వంక చూసింది. ఆ నర్సుకి డాక్టర్ గారి భాష, భావం, కళ్ళు భాష ద్వారానే తెలుసుకోవడం అలవాటు కనుక ఆవిడ భావం అర్థమైపోయింది. తల పంకించింది. పనికి ఉద్యుక్తురాలైంది. ఫలితం ఇప్పుడు మాది పక్కన బిడ్డ కేరకేరమని ఏడవడం ఆరంభించాడు. సీతాల పక్కన నిల్చిన నర్సు చాలా కంగారు నటిస్తూ హఠాత్తుగా ఏడుపు మానేసిన సీతాల కొడుకుని ఏడ్పించే ప్రయత్నాలు అన్నీ చేస్తుంది. నర్సు వల్ల ఆ ప్రయత్నం సాగక డాక్టర్ స్వయంగా సీతాల కొడుకుని ఏడిపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. హఠాత్తుగా ఆగిపోయిన కొడుకు ఏడుపు డాక్టర్ల నర్సుల హడావిడి ఏమిటో అర్థం కాక సీతాలు కళ్ళు విప్పి అయోమయంగా చూసింది. 5 నిమిషాలు అన్ని ప్రయత్నాలు లాభం లేదు. బిడ్డ పుట్టినప్పుడు బాగానే పుట్టాడు. ఇంతలో ఇలా అవుతుందనుకోలేదు. ఎంత కావాలి చంటిగుడ్డ ప్రాణానికి అంటూ విచారంగా సీతాల వంక చూసింది. జరిగిందేమిటో అర్థం కాక కాసేపు వెర్రిదానిలా చూసి అర్థం అయ్యాక బోరు మంది సీతాలు. అవతల కబురు తెలిసిన రంగయ్య గుండె బద్దలయ్యింది. నీ అదృష్టం ఈసారి బాగోలేదు రంగయ్య. నేనేం చేయగలను చెప్పు. నా చేతిలో ఏముంది? నా చేతనైనంత చేశాను అంటూ సానుభూతి పలికింది సరోజిని. ఆ తర్వాత క్షణం సంతోషపు ముసుగు తగిలించుకుని వసారాకి ఇటు నడిచింది. మాధవి తల్లిదండ్రుల చోటకి. కంగ్రాచులేషన్, మీకు మనవడు పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అంది. ఆ మొఖాలు వికసించలేదు. ఆనందంతో తన చేతులు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పుకోలేదు. మొదటిసారి మనవడు పుట్టినందుకు సంతోషంగా ఉక్కిరిబిక్కిరి కాలేదు. ఆ వార్త విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. డబ్బు తప్ప మరేమీ కంటికి రానని సరోజిని దృష్టికి ఆ రోజు మాధవి తల్లిదండ్రుల మొహాలు వింతగా కనిపించాయి. ఆనందం తానే ఆందోళన, గర్వం తానే గాబరా వాళ్ళ మొహాల్లో కనబడడం వింతగా చూసింది సరోజిని. ఆయన కాస్త గాబరాగా హడావిడిగా డాక్టర్ని చూసి, డాక్టర్ గారు మీతో చిన్న విషయం మాట్లాడాలి అన్నాడు గొంతు తగ్గించి. సరోజిని కాస్త ఆశ్చర్యపోతూనే చెప్పండి అంది. ఆహా, ఇక్కడ కాదు, అలా రండి అంటూ ఆవిడ గదిలోకి దారి తీశాడు. అక్కడ ఆయన గుటకలు మింగుతూ, నీళ్లు నములుతూ, గాబరా పడుతూ, వణుకుతున్న గొంతుతో ఆయన చెప్పిన మాటలు విన్న సరోజినీదేవి నిశ్చేష్టురాలయ్యింది. ఆమె నోట మాట రానంతా దిమ్మెరపోయింది కొన్ని క్షణాలు. ఆ కొన్ని క్షణాలు గడిచాక ఆవిడ మొహంలోకి రక్తం ఒక్కసారిగా పొంగింది. ఆ క్షణంలో ఆవిడ మనోభావాన్ని చెప్పగలిగే మాట లేదు. ఆఖరికి నోట్లో నుంచి మాటలు పెగల్చుకొని తీక్షణంగా చూస్తూ, ఈ సంగతి ముందుగా నాతో ఎందుకు చెప్పలేదు అని మాత్రం అనగలిగింది. ఆయన చేతులు నలుపుకుంటూ, ఎలా చెప్పడం, ఏమని చెప్పడం, ఎలా చెప్పగలం? సరే కానిపోయాక చెప్పచ్చు అనుకున్నాం. ఈ సంగతి మరో మనిషికి తెలియకుండా ఉంచడం మీ చేతుల్లో ఉంది. డాక్టర్, మా పరువు ప్రతిష్టలు మీ చేతుల్లో ఉన్నాయి. ఆ పరువు కాపాడుకోవడం కోసమే అమ్మాయిని తీసుకుని ఇక్కడికి ఈ కొత్త ఊరు వచ్చి ఈ ఊరికాని ఊర్లో హోటల్లో 2 నెలల నుంచి అమ్మాయిని పెట్టుకుని ఉన్నాం. అమ్మాయి ఇలాంటి వెధవ పని చేస్తుందని ముందుగా మాకు ఏమాత్రం తెలిసినా ఏదో చేసేవారం. 5 నెలలు నిండే వరకు మేము కనిపెట్టలేదు. అమ్మాయి చెప్పలేదు. అప్పుడింక ఏమీ చెయ్యలేక 7వ నెల రాగానే ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మకాం పెట్టాం. ఈ కాన్పు అయితే ఆ పిల్లాడిని ఈ అనాథ శరణాలయంలో ఇచ్చేసి అమ్మాయిని తీసుకువెళ్ళిపోవాలని మా ఉద్దేశం. డాక్టర్, అమ్మాయికి ఇంకా తెలివిగా రాలేదు కదా. అమ్మాయికి తెలివి రాగానే పిల్లాడి పుట్టిపోయాడని చెప్పండి. నేను ఆ పిల్లాడిని తీసుకువెడతాను. ఈ సంగతి దానికి తెలిస్తే అది భవిష్యత్తులో నిశ్చింతగా ఉండలేదు. డాక్టర్, ఈ విషయం అమ్మాయికి చెప్పొద్దు. డాక్టర్, ఈ రహస్యం దాచినందుకు మీకు తృప్తి కలిగిస్తాను. డాక్టర్, పిల్లాడిని తెప్పిస్తారా? దానికి తెలివి వచ్చేలాగా వదిలించుకుని వస్తాను. ఆయన హడావుడిగా డాక్టర్ మొహంలో మారుతున్న రంగులని చూడకుండానే చెప్పాడు. డాక్టర్కి ఆ మాటలు తలకెక్కడం లేదు. ఆవిడికి ఆ క్షణాన హృదయ విదారకంగా ఏడుస్తున్న సీతాలు, పెళ్ళం గుండెల్లో మొహం దాచుకుని ఆడదానిలా ఏడుస్తున్న రంగయ్య, మాధవి పక్కన ఉయ్యాల్లో పసికందు మాత్రం కనిపిస్తున్నారు. ఆవిడ డాక్టర్ సరోజిని కోపాన్ని ఎంతో నేర్పుతూ పైకి కనిపించకుండా ఉంచుకోవడం ఎంతో ప్రాక్టీస్ అవుతున్నా ఆమె అప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఈ సంగతి ముందుగా నాకెందుకు చెప్పలేదు అన్న ప్రశ్న మరోసారి కోపంతో తీక్షణంగా అడిగింది. ఆ సంగతి ముందు చెప్పకపోవడం వల్ల ఆ డాక్టర్కి ఏ నష్టమో, ఆ సంగతి ఆవిడకి ముందు ఎందుకు చెప్పాలో, చెప్పకపోయినందున ఆవిడికి జరిగిన అనర్థం ఏమిటో అన్నట్లు వింతగా ఎర్రబడిన డాక్టర్ మొహంలోకి చూశాడు. డాక్టర్కి ఇందులో ఇంత కోపం రావాల్సింది ఏముందో అంతుపట్టలేదు ఆయనకి.
ఆయన ముందుగా ఆ సంగతి చెప్పనన్న జరిగిన అనర్థం తెలుసుకున్న డాక్టర్ సరోజినీదేవి హృదయం ప్రార్థిసి పెట్టాగా మొదటిసారిగా మణి క్రింద నుంచి నిద్రలేచింది. సీతాలు రంగయ్యని చూస్తున్న సరోజినీదేవి కళ్ళకి పల్చటి నీటి తెర వచ్చి అడ్డు నిలిచింది. సరోజినీదేవి ఏం చెయ్యాలో తోచక నిశ్చేష్టురాలయ్యింది. కొన్ని క్షణాల తర్వాత తన తప్పు తెలుసుకుని తల్లిదండ్రి ఉన్న ఆ బిడ్డ అనాథ కాకూడదని మనసులో అనుకుని మాధవి తండ్రితో, ఆ బిడ్డని నేను బిడ్డలేని వారికి ఇస్తాను. మీరు వద్దనుకుంటున్న బిడ్డను మీకు చూపించను. నాకు 10,000 రొక్కం కావాలి. మాధవి తండ్రి ఇంకేమీ ఆలోచించకుండా సరే అని చెప్పి డబ్బు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత డాక్టర్ సరోజినీదేవి నర్సుతో రంగయ్యను సీతాలను పిలిపించి వాళ్ళ బిడ్డనే వాళ్ళ చేతిలో పెట్టి, రంగయ్య, ఈ బిడ్డకి తల్లిదండ్రి లేరు. ఇక నుంచి తినే మీ బిడ్డ. మీ బిడ్డ చనిపోయాడని మీరు ఎవరికీ చెప్పనక్కర్లేదు. మీ మనసులో కూడా అనుకోకు. నీ బాధ చూడలేక మరో తల్లి కన్న బిడ్డను నీకిస్తున్నాను. ఈ విషయం మన మధ్యే ఉంటుంది, ఎవరికీ తెలీదు. ఇదిగో 10,000 రూపాయలు. ఇవి తీసుకుని సంతోషంగా బతకండి. అమ్మగారు, ఎవరో కన్న బిడ్డ మా బిడ్డ ఎలా అవుతుందమ్మా? మీరు డబ్బు కూడా ఇస్తున్నారు. ఆయన నా మనసు ఒప్పుకోవట్లేదమ్మా. నాకు సీతాలు నేను చాలమ్మా. ఇంకా మాకు ఇంతే రాసిపెట్టి ఉందనుకుంటాను. అదేంటి రంగయ్య, కంటేనే బిడ్డ? నీ బిడ్డ చనిపోయాడు. ఈ బిడ్డకు తల్లిదండ్రులు లేరు. నిన్ను అమ్మా నాన్నగా పిలిచే భాగ్యం ఈ బిడ్డకు తగ్గింది. నా మాటిని రంగయ్య, నువ్వు అలా నిరుత్సాహపడకూడదు. నీకు వయసు మళ్ళాక నీకు తోడుంటాడు రంగయ్య. నేను నీ మంచి కోరి అంతగా చెప్తున్నాను. ఇగో నీకు ఆ 10,000 కాకుండా ఇంకో 5,000 తీసుకో. బిడ్డను బాగా చూసుకో, బాగా చదివించుకో. సరేనమ్మా, మీ ఇష్టం. మీరెంతగా చెప్తున్నారు అంటే నా మంచి కోసమే అయి ఉంటుందమ్మా. రంగయ్య సీతాలు ఆ బిడ్డను ఎత్తుకుని సంతోషంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని కన్నీళ్లు కార్చారు. డాక్టర్ సరోజినీదేవి వాళ్ళ బిడ్డని వాళ్ళకే అప్పచెప్పినా రంగయ్య సీతాలు తృప్తి పడగారా వాళ్ళ బిడ్డేనని. ఆ నిజం వాళ్ళకి తెలిసేనా జీవితంలో? కాలం ఏ మార్పు తెస్తుందో, ఆ బిడ్డ జీవితం ఇంకెంత మలుపు తిరుగుతుందో. ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కథ ఎలా ఉందో మీ కామెంట్ రూమ్లో చెప్పండి.